వ- ప్రతి ఏ గవర్నమెంట్ అయినా మౌలిక వసతులు కల్పించాలి. విద్య, వైద్యం, రైట్ తర్వాత రైట్ ఓకే అండి. సార్ ఓకే మీ ఈ మీ పాయింట్ అర్థమైంది. కృష్ణాంజనేయులు సార్ గారు దీని మీద చెప్తారు. కృష్ణాంజనేయులు గారు ఇదండి, ఆయన చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఆయన ఉద్వేగం, ఆయన ఆవేదన, ఏదో అనుకున్నాం ఏదో జరుగుతుంది, మంచి జరుగుతుంది, ఎక్కువ కాలం ఉండాలని కూడా ఆయన కోరుకుంటున్నారు, ఆయన ఆశీర్వదిస్తున్నారు. కానీ ఆ పరిస్థితి ఉందా? ఎమ్మెల్యేల అంశం అవనివ్వండి, లేకపోతే జరుగుతున్న అంశాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా. ఇప్పుడు శివప్రసాద్ గారు మాట్లాడినటువంటి అంశాల్లో రెండు ప్రధానమైనటువంటి అంశాల కింద నేను భావిస్తున్నాను. ఈ రెండిటికి కొంత వివరణ అవసరం అనేటువంటిది. ఆయన చెప్పినటువంటి దాంట్లో వాస్తవం ఉంది, నో డౌట్. ఆయన అసలు ఎట్టి పరిస్థితుల్లో తప్పు పట్టడానికి కూడా లేదు. క్షేత్రస్థాయిలో ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని శివప్రసాద్ గారు చెప్పారు. అయితే ఒక అంశాన్ని నేను ఒక ప్రేక్షకులందరి కోసం, ఆయన ఒక్కడి కోసమే కాదు, రాష్ట్ర ప్రజలందరి కోసం ఒక వివరణ చెప్తాను. ఏమండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపుకు పాల్పడుతోంది అని భావిస్తున్నాను అని ఆయన చెప్పారు. ఇది వద్దండి అని అంటారు. నేను రాష్ట్ర ప్రజలందరికి ఉపయోగపడేటువంటి అంశం కింద ఈ అంశాన్ని ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి చేసినటువంటి దాంట్లో అవినీతి జరిగితే అది ఎవరి డబ్బులు? ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు కదా. వేల కోట్ల కుంభకోణాలు జరిగితే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి, ప్రతిపక్షం వాళ్ళు కాబట్టి వదిలిపెడదామా? లేదు అంటే తప్పు ఎవరు చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, జైలుకు పంపాల్సిందే అని అందామా? ఒకవేళ అలాగ తప్పు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఎవరికి మేలు జరిగేది? రాష్ట్ర ప్రజలకు కదా. రాష్ట్ర ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటది కదా. ఇంకొకసారి ఇలాంటి కరప్షన్ చేయాలంటే భయపడేదానికి అవకాశం ఉంటుంది కదా. అందుకని ఎవరు తప్పు చేసినా అరెస్టు చేయాల్సిందే అనే ధోరణి మనకు ఉండాలండి. ఇప్పుడు తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి ఉంది. వైసీపీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి గతంలో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరిగినాయి అనుకోండి, రేపొద్దున వైసీపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పులు చేశారో, అక్రమాలు చేశారో, అవినీతి చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. తప్పు చేసిన ప్రతి వాళ్ళు అరెస్టు కావాల్సిందే, జైలుకి వెళ్లాల్సిందే. ఇది ఎవరికి? రాష్ట్ర ప్రజలకు మంచిదండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రాష్ట్ర ప్రజల్లో భాగమే. 40% ఓట్లు వేశారు. వాళ్ళు కూడా రాష్ట్ర ప్రజల్లో వాళ్ళే, ఓటర్లకు కూడా. మన డబ్బు అది, ప్రజల డబ్బు. ప్రజల ధనం దుర్వినియోగం అయితే, అక్రమాలు చేస్తే, అవినీతి చేస్తే ఖచ్చితంగా ఆ విధమైనటువంటి అవినీతిని అరికట్టాలి, అరెస్ట్ చేయాలని కోరుకోవాలి.